దేవుని వాక్యం నుండి మన ధ్యానము కొరకు యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చదువుకుందాం. 13 నుండి 17 వచనాలు. మూరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జానెడు బలిపీఠమునకు పీఠమొకటి ఉండవలెను. దాని డొలుపు మూరెడెత్తును, మూరెడు వెడల్పును, చుట్టూ దాని చూరు జానడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును, చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు, దాని వెడల్పు మూరెడు. దేవుని కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. మరియు చూచు నిడివియు వెడల్పును నలుదిశలా 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జానెడు, దాని చుట్టంతయు మూరెడు. దులుపు ఒకటి ఉండెను, దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. చదవబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మా ప్రభువా, మీ లేఖనాల వెలుగులో మా జీవితాలు మీకెంతో మహిమకరంగా సరిచేసుకొని మీ ఎదుట సాగిలపడి మీకు స్తోత్రము చెల్లించగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని, సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి ఆదుకొమ్మని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో మనము తేటగా గమనించాల్సిన సత్యం 10 నుండి 12 వచనాలలో మందిరం యొక్క విధులు నేర్పుట అని, ఇక 13 నుండి 17 వచనాలలో బలిపీఠము బలి ప్లస్ పీఠము, బలిపీఠం అనేది మనకు అర్థమవుతుంది. గత వర్తమానములో మందిరం యొక్క విధులు నేర్పుటలో మనము కొన్ని విషయాలు తేటగా విన్నాం. మన ప్రభువు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులమై ఉండాలి కదా. ఆయన పాపులమైన మనలను విడిపించి, మనలను ప్రేమించి రక్షించాడు, స్వతంత్రునుగా చేశాడు గనుక దాస్యమనే కాడి క్రిందికి వెళ్ళకూడదు మరలా అని నిన్న సందర్భాన్ని కూడా దీన్ని ఇలా కలిపాడు. చాలా విషయాలు నిన్న అసలైన స్వాతంత్ర్యం అంటే ఏంటో అర్థమైంది కదండి. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం, మహిమగల స్వాతంత్ర్యం ఇచ్చాడు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనకుండా దేవునికి ఎంతో మహిమకరంగా ఆ స్వాతంత్ర్యమును ఉపయోగించాలి అనే విషయాన్ని, సత్యమే మనలను స్వతంత్రులనుగా చేసేది. ప్రభు సత్యవంతుడు. మనము స్వతంత్రులమయ్యాం, స్వాతంత్ర్యము పొందుకున్నాం గనుక స్వతంత్రులమైన మనము దేవునికి ఎంతో మహిమకరంగా జీవించాలని చెప్పుకుంటూ
ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలని. అయినను ఇశ్రాయేలీలు విశేషముగా మనము చదువుకున్న భాగంలో విగ్రహారాధన చేయకూడదని చెప్పినను వారు మాటి మాటికి దేవుని మాటను తృణీకరించి విననొల్లకపోయిరి. అందువలన వారు మరల ఎక్కడికి వెళ్ళారు? బబులోను చెరకు పంపబడ్డారు. దేవుడు వారికి స్వాతంత్ర్యం ఇచ్చినా కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా విగ్రహారాధన చేయటం మూలాన మళ్ళా వారు చెరకు వెళ్లాల్సి వచ్చింది, బానిసత్వపు బ్రతుకుకు వెళ్లాల్సి వచ్చింది. అవును కదా. అయితే మన ప్రభువు చెప్పారు, దాస్యమను కాడి క్రిందకు మరలా మీరు చిక్కుకొనకుండునట్లు జాగ్రత్త అని చెప్పాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. ఇలాగున కొన్ని విషయాలు మనము తేటగా, మన పాఠం వచ్చేసరికి స్వాతంత్ర్యం కూడా వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చేసరికి మన పాఠం వచ్చింది. అలాగున చక్కగా రెండింటికి దగ్గర సంబంధం ఏర్పడింది. బబులోను చెరలో ఉండగానే విగ్రహారాధన తప్పు అని వారు గ్రహించారు. ఆ చెర తర్వాత నేటి వరకు వారు విగ్రహారాధన చేయలేదు. మందిరమనగా సంఘమే. సంఘము యొక్క విధులు ప్రభు ఆజ్ఞాపించిన సత్యం. ఏదా సత్యం? మత్తయి సువార్త 28:19లో అదే అపోస్తలుల బోధ, వారు నిర్ణయించిన విధి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి ఆయన ఆజ్ఞాపించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇచ్చుచు మీరు వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పారు. అపోస్తలుల బోధ, వారు నిర్ణయించిన విధి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటలు మనము గమనిస్తాం. వారు బోధించి వ్రాతలోనికి మనకు తెచ్చి వారు వెళ్ళిపోయారండి. వారు ఏదైతే బోధించారో దానిని వ్రాతలోనికి తెచ్చారు, మనకిచ్చారు, వారు వెళ్ళిపోయారు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు వ్రాతలోనికి వచ్చినట్లుగా చూస్తాం. సంఘము యొక్క విధులు క్రొత్త నిబంధనలో తేటగా వ్రాయబడి ఉన్నవి. వాటిని తెలుసుకొని వాటిని అనుసరించి ప్రవర్తించాలి మనం. క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి సంగతులను మనము తేటగా తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి, ప్రవర్తించాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా, సంఘమును తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు అని ఎఫెసీ పత్రిక 5:27లో ఉన్నది గనుక సంఘం ఎప్పుడు కూడా వాక్యమును అనుసరించి ప్రవర్తింపవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని విని ఆ ప్రకారంగా ప్రవర్తించాలి, లేకపోతే మనను మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. యాకోబు పత్రిక 1:22 ప్రకారం, లూకాసు వార్త 11:27 ప్రకారం. ప్రభునందు ప్రియులారా, సంఘము దేవునికి మహిమకరంగా ఉండాలి. యాకోబు పత్రిక 1:22 గాని, లూకాసు వార్త 11:27 గాని, 27, 28 వచనాలు మన ప్రియ ప్రభువు చూపించిన మాదిరిని మనము అనుసరించాలి అని పేతురు భక్తుడు కూడా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21-24. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు గనుక ఆయనకు పూర్తి విధేయత చూపాలి.
యోహాను సువార్త 16:13, గలతీ 5:16-24. మళ్ళా చెప్తున్నా, యోహాను సువార్త 16:13, గలతీ పత్రిక 5:16, 24, 25. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనేది మనము నిన్న వినవలసిన పాఠం. కనుక సంఘము యొక్క విధులు, మందిరం యొక్క విధులు నేర్చుకోవాలి. ఇవాళ చాలా మందికి సంఘం అంటేనే తెలియని రోజుల్లో ఉన్నారు. ఎంతో దారుణంగా సంఘం అంటే కూడా చాలా మందికి తెలియదండి. ప్రార్థనకు రావటం, వచ్చిన వాళ్ళందరూ సంఘం అని చెప్పడం, ఆ చిన్న పిల్ల పెద్ద అందరితో లెక్క వేయటం, వీళ్ళందరూ మన సంఘం, మా సంఘం అని చెప్పడం. కనుక ఇలా కాదు. ఎవరు రక్షించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, వారు సంఘం, వారు చేయవలసిన విధులున్నాయి. అవన్నీ మనము నేర్పాలి. వాళ్ళ ఎక్లేషియాలజీ అని సంఘశాస్త్రం, అది బైబిల్ కాలేజీలో చెప్తా ఉంటాం. సంఘశాస్త్రం అని, అది చాలా ఇంపార్టెంట్. ప్రతివారు వినాలి, గ్రహించాలి, ప్రభువుకు మహిమ ఆపాదించాలి. రైట్, ఇప్పుడు మనం చదువుకున్న పాఠానికి వద్దాం. మనము చదువుకున్న పాఠంలో ప్రియులారా, ఇప్పటి వరకు విన్న సంగతులు, చాలా విషయాలు మందిరం యొక్క విధులు నేర్పుటాన్ని మనం విన్నాం. ఇప్పుడు 13 నుండి 17 వచనాలలో బలిపీఠము, బలి ప్లస్ పీఠము, బలిపీఠం. దీని ఎత్తు 1 మూర, వెడల్పు 1 మూర, మరి జానడెత్తు అనే మాట మనము చూస్తున్నాం. జానడు ఎత్తు, అది 4 మూరల ఎత్తు. ఏది? డొలుపు. దాని డొలుపు మూరడెత్తును, మూరడు వెడల్పును, చుట్టూ దాని చూరు జానడు విచిత్రమైన పని గలదిగా ఉండెను అన్నాడు. దీనిని దేవుని కొండ అని అంటారండి. అన్నింటికంటే పైగా గ్లూమ్ అనే దేవాగ్నిగుండం, దేవాగ్నిగుండం అనే మాట 15వ వచనం. దేవుని కొండయను భాగము 4 మూరలు, దేవాగ్నిగుండము పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్నిగుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను అన్నాడు కదా. 12 మూరలు చచ్చౌకము గలది, దానికి 4 మూలలు, 4 కొమ్ములు అనేవి ఉన్నవి. కొమ్ములు మినహాయించితే బలిపీఠము యొక్క ఎత్తు క్రింద నుండి 11 మూరలు. దాని మీదికి తూర్పు వైపునున్న మెట్లు ఎక్కిపోవలెను అన్నాడు. దేవాగ్ని గుండము అనగా బలిపీఠము యొక్క పైభాగం. బలిపీఠము యొక్క పైభాగం దేవాగ్ని గుండం. దాని మీద దేవునికి బలి అర్పించుటకు నిత్యము అగ్ని మండుచుండును గనుక దేవాగ్నిగుండమను పేరు దానికి తగుతుంది. నిత్యము అగ్ని మండుచూ ఉంటుంది గనుక అది దేవాగ్నిగుండం. మోషే నిర్మించిన బలిపీఠం 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు. ఎవరు? మోషే నిర్మించిన బలిపీఠం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. 1 నుండి 9 వచనాలలో మనం ఆలోచన చేసినప్పుడు, మోషే నిర్మించిన బలిపీఠం 5 మూరలండి పొడవు, 5 మూరలు వెడల్పు, 3 మూరల ఎత్తు. అలాగే సొలొమోను నిర్మించిన బలిపీఠం, సొలొమోను నిర్మించిన బలిపీఠం 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు,
10 మూరల ఎత్తు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. మోషే నిర్మించాడు కదా ప్రత్యక్షపు గుడారం, అక్కడ బలిపీఠం, మందిరం, అక్కడ నిర్మించిన బలిపీఠం. ఈ బలిపీఠం 11 మూరల ఎత్తు, క్రింది భాగము 14 మూరలు, పై భాగము 12 మూరలు. ఇంతకీ ఈ బలిపీఠము ఎవరు? ఈ బలిపీఠానికి క్రీస్తుకు ఉన్న పోలికలేమిటి? ఇప్పుడు మనం విందాం. ఏమండి, మీరు సబ్ హెడ్డింగ్ పెట్టుకుంటారో, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటారో, లేక మనసులో ముద్రించుకుంటారో, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ బలిపీఠమునకు క్రీస్తుకు ఉన్న పోలికలు కొన్నింటిని మనము విందామండి. బలిపీఠమునకును క్రీస్తుకు ఉన్న పోలికలు. దేవుని వాక్యములో ఒకటి, బలిపీఠము ఒక్కటే. 2 బలిపీఠాలు ఉండవండి. ఏ మందిరానికైనా బలిపీఠము ఒక్కటే. మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే. దేవుడు ఒక్కడే కదా. ఆత్మ ఒక్కడే. బాప్తిస్మము ఒక్కటే. విశ్వాసము ఒక్కటే అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము తేటగా వింటాం. బలిపీఠము ఒక్కటే, దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనములో, లోకానికి నిజముగా రక్షకుడు ఒక్కడే కదా. ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదు అని ఎక్కడుంది? అపోస్తల కార్యాలు 4:12లో ఉంటుంది కదా. అపోస్తల కార్యాలు 4:12లో ఈ నామముననే రక్షణ పొందాలి. మరి ఏ నామమున రక్షణ లేదు కనుక ఈయన ఒక్కడే. బలిపీఠము ఒక్కటే, క్రీస్తు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే కదా. నిజముగా లోక రక్షకుడు ఒక్కడే. ఇక్కడ మనం 16వ వచనంలో బలిపీఠము చచ్చౌకమైనది అని మనం చదువుకున్నాం కదా. బలిపీఠము చచ్చౌకమైనది. చచ్చౌకము అంటే ఎవరైనా చెప్తారా? చచ్చౌకము అంటే 4 కొలతలు ఒకే. బైబిల్ చదువుతూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆ పదం వచ్చినప్పుడు అది తెలుసుకోవాలనే ఆశ, తపన ఉండొద్దండి. చచ్చౌకము అంటే చతురస్రాకారం. చతురస్రాకారం అంటే 4 ప్రక్కల ఒకటే కొలత. చచ్చౌకం అంటారు దానిని. 4 ప్రక్కల ఒకటే కొలత. అర్థమైందండి? అంటే 4 మూలలు సమానంగా ఉంటుంది. 4 ప్రక్కల సమానం. దాన్ని చచ్చౌకము అంటారు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు అందరినీ సమానముగా ప్రేమించుచున్నాడనే సూచన చచ్చౌకము అనేది. అర్థమైందండి? ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ఆయన ప్రేమించేవాడు కాడు. అందరినీ ఈక్వల్ గానే ప్రేమించాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రేమించాడు. ధనవంతులను ఒకలాగా, దరిద్రులను ఒకలాగా, సామంతులను ఒకలాగా, సామాన్యులను ఒకలాగా, ఉద్యోగస్తులను ఒకలాగా, ఉద్యోగం లేని నిరుద్యోగస్తులను ఒకలాగా ఆయన ప్రేమించిన వాడు కాడు. మనమైతే అలా ప్రేమిస్తాం కదా. కనుక మనము ఆయనను పోలిన వారంగా ఉండాలి. ప్రియులారా, మనము ఆయనను పోలిన వారముగా ఉండాలి తప్ప
ఆ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రభువుకు మహిమ ఆపాదించే వారంగా ఉండాలి. సత్సవకము అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అందరి కొరక, కొందరి కొరక? అందరి కొరకు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 11:28లో ఒక చక్కని మాట ఉన్నది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులారా అన్నాడా, లేక నా సొంతోళ్ళలారా అన్నాడా? సమస్త జనులను అన్నాడు. కనుక బలిపీఠము ఒక్కటే, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. రెండవది, బలిపీఠము చచ్చౌకమైనది. బలిపీఠము చచ్చౌకమైనది అంటే మనం విన్నాం, ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను అని చెప్పాడు. అంటే ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన త్రోసివేయని వాడు. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గమనించవలసిన వారై ఉన్నారు. ఇక మూడవది, బలిపీఠము విశాలమైనది. బలిపీఠము విశాలమైనది. అది 12 మూరలు. 16లో మనము చూచాం కదా. బలిపీఠము విశాలమైనదంటే అది 12 మూరలు కలిగినది. కీర్తన 145:9లో యెహోవా అందరికీ ఉపకారి అనే మాట చూస్తాం. ఆయన అందరికీ ఉపకారి. నిజమే ప్రియులారా, మన ప్రియ ప్రభువు అందరికీ ఆయన ఉపకారి అయి ఉన్నాడు. దైవ గ్రంథములు తేటగా గమనించినప్పుడు ఆయన అందరికీ ఉపకారి, కొందరికే కాదు. అందరికీ ఉపకారి. అందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ఆయన అందరి కొరకు, ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించాడు కదా. హెబ్రీ పత్రిక 2:9. హెబ్రీ పత్రిక 2:9 ఆయన అందరి కొరకు అంటే ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును అనుభవించాడు. కనుక ఆయన విశాలమైన ప్రేమను మనము గుర్తిస్తున్నాం. 4, బలిపీఠమునకు 4 ప్రక్కలు ఉన్నాయి. బలిపీఠానికి 4 ప్రక్కలు ఉన్నాయి. ప్రభువు 4 దిక్కులున్న వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. 4 ప్రక్కల ఉన్నట్లు బలిపీఠానికి, అలాగే ప్రభువు 4 దిక్కులున్న వారిని ఆహ్వానిస్తున్నాడు. 4 దిక్కులు, నలుదిక్కుల ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 29వ వచనములో ఆ మాట మనము చూడగలం. జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవుని రాజ్యమందు కూర్చుంటారు. 4 దిక్కుల ఉన్న వారిని ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఆహ్వానిస్తూ ఉన్నాడు. 5వది, బలిపీఠమునకు కొమ్ములున్నట్లుగా మనము చూస్తాం. 15వ వచనములో బలిపీఠములకు
ఏమున్నాయండి? కొమ్ములున్నాయి. 4 మూలల 4 కొమ్ములున్నాయి. బలిపీఠమునకు 4 కొమ్ములున్నాయి. ఈ కొమ్ము అనేది శక్తిని చూపించుచూ ఉన్నది. బలిపీఠానికి ఉన్న కొమ్ము శక్తికి సూచనగా కనబడుతా ఉంది. నిజమే, మన ప్రియ ప్రభువు శక్తి కలిగిన వాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనం. 33:17లో అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. కొమ్ము శక్తికి సూచనగా కనబడతా ఉంది. నిజమే, క్రీస్తు సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు. క్రీస్తు సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు. ఫిలిప్పీ పత్రిక 3:21 కదండి. క్రీస్తు సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు. మన దీన శరీరములను ఆయన సమరూపములు గల శరీరాలుగా మార్చడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆ మాట ఫిలిప్పీ పత్రిక 3:21లో మనము చూస్తాం. 5 విషయాలు విన్నామండి. 1, బలిపీఠము ఒక్కటే, క్రీస్తు ప్రభు ఒక్కడే. 2, బలిపీఠము చచ్చవకమైనది, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. 3, బలిపీఠము విశాలమైనది కదా, విశాలమైనది కనుక అందరినీ ఆహ్వానిస్తున్నాడు. 4, బలిపీఠమునకు 4 ప్రక్కలున్నాయి. ప్రభు 4 దిక్కుల ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు. 5, బలిపీఠమునకు కొమ్ములున్నాయి. కొమ్ము దేవుని శక్తిని సూచించుచూ ఉన్నది, లేక శక్తిని సూచించుచూ ఉన్నది. కనుక క్రీస్తు ప్రభు ఎంత శక్తి గలవాడో మనం వింటున్నాం. ఇక 6వదిగా, బలిపీఠము యొక్క పైభాగము దేవాగ్ని గుండము. బలిపీఠము యొక్క పైభాగము దేవాగ్ని గుండమని 16వ వచనంలో చదువుకుంటున్నాం. దాని మీద అగ్ని ఎప్పుడూ మండుచూ ఉండును. దాని మీద ఎప్పుడు అగ్ని మండుచూనే ఉంటుంది. ఇది పరలోకము నుండి వచ్చిన అగ్ని. ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చిన అగ్ని. అందుకే దానికి పేరు దేవాగ్ని. ప్రియులారా, లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి దహన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని అది మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దానినే దేవాగ్ని అనే పేరు చూస్తాం. లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా మరలా చెప్పాడు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి. చూసారా? యెహోవా సన్నిధి నుండి ఏమొచ్చిందండి? అగ్ని వచ్చినట్లుగా చూస్తాం. పరలోకము నుండి వచ్చిన అగ్ని.
అది నిత్యము మండుచుండవలెను అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములు వ్రాయబడిన మాటలు మనము గమనించినట్లయితే మనకు అర్థమయ్యే సత్యం ఇదే. అలాగుననే రాజుల గ్రంథములో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనమా 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను అనే మాట చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వ్రాయబడిన మాట యెహోవా అగ్ని దిగినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, పరలోకము నుండి వచ్చిన అగ్ని, అది దేవాగ్ని అని అన్నాడు. సొలొమోను కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను అన్నాడు. చూసారా, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు కూడా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మరి క్రీస్తు మన కొరకు అగ్ని వంటి శ్రమలను అనుభవించిన వాడుగా చూస్తున్నాం. నిజమే కదండి, మన ప్రభువు మన కొరకు అగ్ని వంటి శ్రమలు ఆయన అనుభవించాడు. ఘోరమైన శ్రమలు ఆయన అనుభవించాడు. ఎంత కఠోరమైన శ్రమ అనుభవించాడు. విలాప వాక్యాల్లో 1వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 13వ వచనం. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలయొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. ఇది యేసు ప్రభు మానవుని కొరకు పొందబోయే శ్రమలను గూర్చి ముందుగా చెప్పబడిన వచనం అన్నమాట. ఎవరి కొరకు చెప్పబడింది వచనం? యేసుక్రీస్తు ప్రభు కొరకు చెప్పబడిన వచనం. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. ఎన్నోసార్లు చదువు ఉంటాం ఈ వచనం కదా, చదువు ఉంటాం కానీ ఇదేంటో తెలియదు. తేటగా అర్థమైందా? పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తే మన కొరకు బలి అయిపోయాడు, బలిపీఠము మీద కాల్చబడ్డాడు. అందుకే మన నిత్య రక్షణ కొరకై ఆయన కాల్చబడిన వాడుగా మనము చూస్తున్నాం. ఇక నేను 7వ మాట కూడా చెప్తా. ఈ 7వ మాట 26వ వచనములో బలిపీఠము ప్రతిష్ఠించబడినది అన్నాడు. బలిపీఠము ప్రతిష్ఠించబడినది.
26వ వచనం. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచునుండవలెను అన్నాడు. ప్రతిష్ఠించుచునుండవలెను అనే మాట మనం ఈ భాగంలో చూస్తున్నాం. కనుక బలిపీఠము ప్రతిష్ఠించబడినది. నిజమే, క్రీస్తు మన కొరకు తన్ను తానే ప్రతిష్ఠించుకొనెను. క్రీస్తు మన కొరకు తన్ను తానే ప్రతిష్ఠించుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం కదా, 17-19. వారును సత్యమందు ప్రతిష్ఠింప చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అన్నాడు. ఎంత విశేషమైన మాట. బలిపీఠము ప్రతిష్ఠించబడినది కదా, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మన ప్రియ ప్రభువు మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నట్లుగా దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. నిజమే. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రతిష్ఠ అన్నా, సమర్పణ అన్నా, మొక్కుబడి అనన్నా, ప్రత్యేకత అన్నా, నాజీరు అనన్నా, వ్రతము బూనుట అనన్నా, ఇవన్నీ పర్యాయ పదాలన్నమాట. ఇవన్నీ ఒకే కోవకు చెందిన పదాలు. కనుక ఆయన మన నిమిత్తము ప్రతిష్ఠించుకున్నాడు. మరి మనము కూడా ఆయన ఏం కావాలి? ప్రతిష్ఠించబడాలి. 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 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, అంటే 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే 16వ వచనంలో చివరి భాగం, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. మన ప్రభు మన కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు గనుక ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభువును ఎక్కడ ప్రతిష్ఠించాలి? మనం మన హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయములలో ముద్రించుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని గుర్తించండి. తేటగా వ్రాయబడిన ఒక్కొక్క విషయాన్ని మనము ఆలోచన చేసుకుంటే మంచిది. కనుక మన ప్రియ ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఇందులో ఉన్న సత్యం మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు అర్థమైందండి. బలిపీఠమునకు క్రీస్తుకును ఉన్న పోలికలు. ఇక మనం వినాల్సింది 18-27 వచనాలలో బలిపీఠము ప్రతిష్ఠించుట. బలిపీఠము ప్రతిష్ఠించుట. మరి బలిపీఠమునకు విశ్వాసికి ఉన్న పోలికలు ఎప్పుడు చెప్పుకుందాం? రేపు. సమయాన్ని చూశారు కాబట్టి ప్రియులారా, విశ్వాసికి బలిపీఠానికి ఉన్న పోలికలు చాలా చక్కనివి. నిజమే, క్రీస్తుకును బలిపీఠానికి లేక బలిపీఠానికి క్రీస్తుకు ఉన్న పోలికలు మనము 7 మనము విన్నాం. అలాగునని బలిపీఠమునకును విశ్వాసికిని ఉన్న పోలికలు మరికొన్ని తరువాత పాఠంలో మనం విందాం. కనుక ప్రభునందు ప్రియులారా, బలిపీఠము యొక్క వివరం తేటగా మనము వినగలిగాం. ప్రభుకు స్తోత్రం. అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీటింగ్ తదనంతరం మీరు అడగండి, విషయాలు వివరంగా చెప్పుకుందాం. ఏది ఏమైనా
మెట్టుకు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన బలిపీఠము అక్కడ బలిపీఠము ఒక్కటే. బలిపీఠము చచ్చవకమైనది. ఆయన అందరినీ ప్రేమించాడు. బలిపీఠము విశాలమైనది. ఆయన విశాలమైన హృదయముతో అందరికి ఆహ్వానం ఇచ్చాడు. ఆ బలిపీఠము నాలుగు ప్రక్కలున్నాయి. ఆయన నలుదిక్కుల ఉన్న వారిని ఆహ్వానించాడు. బలిపీఠమునకు కొమ్ములున్నాయి. కొమ్ము శక్తిని సూచించుచూ ఉన్నది. ఆయన శక్తి చేత మన దీన శరీరములను ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాడు. బలిపీఠము యొక్క పైభాగము అగ్నిగుండము. ఆ అగ్ని ఎప్పుడు మండుచూ ఉండేది. మన ప్రియ ప్రభు కూడా పరలోకము నుండి దిగివచ్చి మన కొరకు అగ్ని వంటి శ్రమలను అనుభవించాడు. బలిపీఠము ప్రతిష్ఠించబడినది. యేసుక్రీస్తు మన కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు. గనుక మనమును ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని మన హృదయములో ప్రభువును ప్రతిష్ఠ చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవైనందుకు స్తోత్రం. మీ వాక్యములో ఎంతో గొప్ప సత్యాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రములు. మోషే గుడారము నిలువబెట్టినప్పుడు బలిపీఠము కట్టినట్లు, సొలొమోను బలిపీఠము కట్టినట్లు, ఏలియా బలిపీఠము కట్టినట్లుగా చూచారు. బలిపీఠము కట్టిన ప్రతి చోట పైనుండి అగ్ని వచ్చినట్లు, యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చినట్లు, పరలోకము నుండి అగ్ని దిగి వచ్చినట్లు, మా ప్రభువా, ఆ వచ్చి అగ్ని మండించినట్లు మేము చూస్తున్నాం. ఆ అగ్ని నిత్యము మండుచుండవలెను అని చెప్పారు. అయ్యా మా ప్రభువా, ఇందులో ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన సత్యాలు మాకు నేర్పినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.